తెలుగు భాషను కాపాడనప్పుడు మీకెందుకు ఎన్టీ రామారావు బొమ్మ ఎందుకు, తెలుగుదేశం ఇదెందుకు, చంద్రబాబు దేశమనో లేకపోతే లోకేష్ దేశమనో పెట్టుకోండి. పాఠాన్ని చెప్తే అది కేవలం భాష కాదు, మన జాతి చరిత్ర మొత్తం అందులో ఉంటుంది. లోకేష్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకు 2 సార్లు అందజేశాం, కందుల దుర్గేష్ గారికి 3 సార్లు వినతి పత్రాలు ఇచ్చాం. అమ్మా చదువులు ఇప్పుడు సెల్లవు అన్నారు. వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రాథమిక విద్య మాతృభాషలోనే కొనసాగించాలని కోరుతూ విశాఖలో తెలుగుదండు వ్యవస్థాపకులు పనిసేన సూరి టిటిబ సత్యాగ్రహాన్ని చేపట్టారు. సో అందులో భాగంగా నిరవధిక నిరసన దీక్షలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కూర్చున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ఏంటి సార్ అసలు ఎందుకు ఈ మీరు ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ని ఎంచుకున్నారు? అసలు ఎందుకు అన్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? మనము ఈ నిరసన దీక్షకు ముఖ్య కారణం ఏంటి అంటే మన తెలుగు భాష రక్షణ గురించి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దాదాపుగా 10 ఏళ్లుగా తెలుగుదండు భాషా రక్షణ కోసం పోరాటం చేస్తూనే ఉంది. మనకంటే ముందుగా ఇంకా 25-30 ఏళ్ల నుండి భాషాభిమానులందరూ కూడా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని ఒక వితండము, ఒక దరిద్రము మన తెలుగు జాతికి పట్టుకుంది. మిగతా రాష్ట్రాలు కావచ్చు, దేశాలు కావచ్చు, ఏ అన్నం కోసమో లేకపోతే ఈ నీటి కోసమో పోరాటాలు చేస్తాయి. మరి మన తెలుగు తల్లి ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో మనలాంటి దిక్కుమాలిన బిడ్డలను కనింది. మొన్నటిదాకా రాష్ట్రం కోసం పోరాటం, ఇప్పుడేమో భాష కోసం పోరాటం. మన రాజకీయ నాయకులు ఈ దిక్కుమాలిన పాలకుల ముందు మనం చేతులు చాచి అడుక్కోవడం, ఇది ఎక్కడి కర్మ మనకు? మన దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా? మన బిడ్డలకు మన మాతృభాషలో విద్య చెప్పండి అయ్యా అని అడగడం తప్ప అదేమన్నా గొంతెమ్మ కోరిక? మీ అమ్మా నాన్నలు తెలుగు వాళ్ళు కాదా? రేపు మన బిడ్డలు తెలుగు మాట్లాడాల్సిన పని లేదా? ప్రపంచంలో ఎక్కడికన్నా వెళితే నీ పేరు నా పేరు చెప్పరు, మన బిడ్డలు తెలుగు వాడిని అని చెప్పుకుంటారు. ఈరోజు మీరు ఓట్లు అడుక్కునేది తెలుగులో. అడుక్కోవడం అనేది అచ్చ తెలుగు పదం, అందులో మీ భూతేం లేదు. ఈరోజు మీ ప్రణాళికలన్నీ ప్రకటించేది తెలుగులో. చివరకు ప్రతిపక్షాలను తిట్టాలన్నా మీకు తెలుగే కావాలి, ఇంగ్లీష్లో తెలిస్తే ఎవరికి అర్థం కాదు కూడా. ఈ తెలుగు నేల మీద పుట్టి తెలుగు గాలిని పీల్చిన మీరు తెలుగు భాష కింద ద్రోహం చేస్తున్నారంటే మిమ్మల్ని దేశద్రోహులు అనాలా, జాతి ద్రోహులు అనాలా? సరే, ఈ విషయం పక్కన పెట్టేస్తే ఈరోజు మనము ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం. ప్రాథమిక విద్య అంటే కనీసం 1వ తరగతి నుండి 5వ తరగతి వరకైనా మన బిడ్డలకు మీరు తెలుగు భాషలో బోధన చేయండి. ఆంగ్లానికి మేము వ్యతిరేకం కాదు, ఆంగ్లం వద్దని మేము చెప్పట్లేదు. ఆంగ్లాన్ని ఒక పాఠ్యాంశంగా పెట్టండి. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో బోధన చేయండి, ఆంగ్లాన్ని ఒక పాఠ్యాంశంగా పెట్టండి. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగును ప్రథమ పాఠ్యాంశంగా పెట్టి మిగతా గణితం కావచ్చు, సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆంగ్ల మాధ్యమంలో పెట్టండి. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విద్యా పరిణామాల వల్ల మనం ఆంగ్లం నేర్చుకోకపోతే అది అవసరం కూడా, దాన్ని ఎవరు కాదంటం లేదు. కాకపోతే ఆ విద్యకు పునాదులు మన భాషలో ఉండాలి అనేది ఈరోజు భాషాభిమానులు, మేధావులు, భాషావేత్తలు కోరుకున్నటువంటి విషయము, శాస్త్ర పరిశోధనలు చెప్తున్నటువంటి విషయము. ఈరోజు మన బిడ్డలు వాడికి తెలుగు రావట్లేదు, ఇంగ్లీషు రావట్లేదు. ఇంకొక తిక్క పని ఏంటి అంటే తెలివి తక్కువ పని. ఈరోజు మీరు ఆంగ్లంలో పాఠాలు బోధన చేయండి అని మీరు ఉపాధ్యాయులకు చెప్పారు. వాళ్ళు పాఠ్యాంశాలు బోధించడానికి, తెలుగులో బోధించడానికి వాళ్ళు శిక్షణ పొందారు. వాళ్ళు ఆంగ్లంలో ఎలా చెప్తారు? కనీసం బుర్రా బుద్ధి ఉన్నవాడు ఎవడు కూడా దీన్ని ఒప్పుకొని తీరాలి. కేవలం పాఠ్యాంశ బోధన అంటే నిఘంటువులో చెప్పినట్టు పదాలకు అర్థాలు చెప్పడమా? మీ గురువులు మా గురువులు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు కావచ్చు ఎలా చెప్పారు పాఠ్యాంశ బోధన? ఒక పాఠాన్ని చెప్తే అది కేవలం భాష కాదు, మన జాతి చరిత్ర మొత్తం అందులో ఉంటుంది, మన సంస్కృతి మొత్తం అందులో ఉంటుంది. ఆ ఆత్మను మీరు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వాలు. గతంలో జగన్ గారు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడితే ఇలాగే ఉద్యమాలు చేశాం, మీ దిక్కున్నట్టు చెప్పుకోండి,
నేను ఆంగ్ల మాధ్యమే పెడతాను అన్నాడు. అది పేచీ లేదు, మనం చేసిన గోళాలు చేశాము, నీరసం వచ్చి ఆగిపోయాం. వీళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వము బోలెడన్ని కబులు చెప్పింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతుంటే సిగ్గు శరం లేకుండా కనీసము అధికార భాషా సంఘాన్ని వేయలేదు. వీళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు సంవత్సరం నుంచి అడుక్కుంటూ తిరుగుతూ ఉన్నాం, విశాఖపట్నం నుంచి విజయవాడ దాకా. వీళ్ళకు చీమ గుట్టట్టు కూడా లేదు. వీళ్ళకి కేవలం కావాల్సింది అధికారం, అధికారం, అధికారం. భాష మీద వీళ్ళకు ఖాతరీ లేదు, మన జాతి సంస్కృతి మీద వీళ్లకు లెక్కలేదు. కాబట్టి వీళ్ళని గట్టిగా అడగకపోతే అమ్మాయిన పెట్టదన్నట్లుగా వీళ్ళను మనము గట్టిగా అడగడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈ వేదిక నుండి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంతో పోరాటం చేస్తాం. మన తెలుగు భాష రక్షణకు వాళ్ళు చర్యలు తీసుకునేంత వరకు కూడా మనము ఈ పోరాటాన్ని, ఈ నిరసన దీక్షను కొనసాగిస్తాం. ధన్యవాదాలు. అంటే మీరు ఇప్పుడు ఏదైతే ప్రధానంగా చెప్తున్నారో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు మాతృభాషలోనే కొనసాగించాలి. సో 6వ తరగతి నుంచి ఒక ప్రధాన పాఠ్యాంశంగా సో ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకువెళ్ళారా? ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ ఇచ్చాము, 2 సార్లు బహిరంగ లేఖలు ఇచ్చాము. తర్వాత కరకట్ట వెళ్ళి వారికి పరోక్షంగా లేఖను వారి కార్యాలయంలో అందజేశాం, ఆయన క్యాంప్ ఆఫీస్లో. లోకేష్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకు 2 సార్లు అందజేశాం. మన సాంస్కృతిక శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారికి 3 సార్లు వినతి పత్రాలు ఇచ్చాం. మండలి బుద్ధప్రసాద్ గారి దృష్టిలో పెట్టాం. పెద్దలందరినీ కలుస్తూనే ఉన్నాం. వీళ్ళంతా మర్యాదస్తులే. వ్యక్తిగతంగా వీళ్లతో మాకు ఎటువంటి పేచీ లేదు, వ్యక్తిగతంగా మాకు ఎటువంటి పేచీ లేదు. కేవలము భాషాపరంగానే వీళ్ళతో పంచాయతీ. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. జగన్ వచ్చి మొన్న పొడిచింది ఏం లేదు భాషకు. 3 తరాల బిడ్డలకు అందకుండా చేశాడు భాషను. వీళ్ళు వచ్చి తెలుగుదేశం పేరు పెట్టుకున్నారు కదా, వీళ్ళు ఎంతో కొంత చేస్తారు అనుకుంటే మొన్నటిదాకా అబ్బా కొడుకులు ఇద్దరు తెగ ఏడ్చారు కదా, అయ్యో తెలుగు భాషకు అన్యాయం చేశాడు జగన్, అన్యాయం చేశాడు, అది చేశాడు, ఇది చేశాడని. ఇప్పుడు మరి మీరు వచ్చారు కదా, మీరు చేస్తుంది ఏంటి? ఆయన 7 అంచెల పథకం పెడితే మన భాషను, మన సంస్కృతిని నాశనం చేయడానికి ఇప్పుడు మీరు 9 అంచెల పథకం పెట్టారు. మీరు ఆయన ఇంకా జాతి ద్రోహి అయితే మీరు దేశద్రోహులు అవుతారు ఈ విషయంలో. అందులో ఏం సందేహం లేదు. ఈరోజు తెలుగుదేశం పేరు పెట్టుకొని మీరు తెలుగు ద్వేషం ప్రకటిస్తున్నారు. ఇంకా ఈ వేదిక నుండే రేపు మనం ఇంకొక కార్యక్రమం కూడా చేయబోతున్నాం. ఈ తెలుగుదేశం నాయకులకు తెలుగుదేశం పేరు పెట్టుకొని తెలుగు ద్వేషంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి నందమూరి తారక రామారావు, మన తెలుగు తేజం, మద్రాసీలు అని ఒకప్పుడు పిలువబడిన మన తెలుగు జాతిని, ఒక తెలుగు జాతి ఉందని ప్రపంచానికి తెలియజేసిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆయన బొమ్మ పెట్టుకునే మీ ఫ్లెక్సీలు ఉన్నాయి కదా, ఆయన బొమ్మ పెట్టుకొని అంటే ఎన్నికల్లో గెలవడం కాదు, ఇప్పుడు మీ కొంపల ముందుండే ఫ్లెక్సీల మీద ఆయన బొమ్మ పెట్టుకునే అర్హత కూడా మీకు లేదు. రేపు ఈ కార్యక్రమానికి ఏదైనా ఇబ్బంది జరిగితే మొట్టమొదట మేము చేయబోయే పని ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు ఇళ్ల మీదకి వెళ్తామంటే దాడికి కాదు, గొడవకు కాదు. అక్కడ రామారావు గారి బొమ్మ మీరు పెట్టినట్లయితే ఆ బొమ్మకు ఒక స్టిక్కర్ అంటించి అన్నా మన్నించని ఒక స్టిక్కర్ అంటించి వచ్చేస్తాం. రామారావు బొమ్మ పెట్టుకునే అర్హత లేదు. తెలుగుని కాపాడనప్పుడు మీకెందుకు ఆయన బొమ్మ, దిక్కుమాలినోళ్ళారా అని అడుగుతాం అక్కడ. అంటే ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అంటే ఏదైతే ప్రత్యేక హోదా అన్నారు, దాన్ని కూడా మీరు మరలా అంటే ప్రశ్నిస్తున్నారు. దీన్ని అంటే ఏంటి? వాస్తవంగా ప్రత్యేక హోదా గురించి మనం ఇప్పుడేం మాట్లాడటం లేదు. ప్రత్యేక హోదా, మద్య నిషేధము, విద్యా వైద్యం ఉచితంగా అందించాలి, ఇవన్నీ ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు. అవి పెద్ద ఉద్యమం, ప్రత్యేక ఉద్యమం. కాకపోతే ఏంటి అంటే వీళ్ళు మన తెలుగు భాషను కాపాడడానికి సుముఖంగా లేకుండా మొండికి వేస్తే అప్పుడు ప్రజా ఉద్యమం లేవతీస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమం లేవతీస్తాం. అప్పుడు తెలుగు భాషతో పాటు ఇవన్నీ అడుగుతాం. ఇప్పుడు రేపు దాదాపుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దండుకు ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మంది సభ్యత్వం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అంతవరకే. ప్రస్తుతం అయితే మా ప్రాథమిక విద్య వరకు తెలుగును ఏర్పాటు చేసి వీళ్ళ బతుక్కు అధికార సంఘము, ఇంత అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేయలేదండి. వీళ్ళ బతుక్కి ఎంత కడుపు మండిపోద్దంటే గతంలో కూడా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారి ప్రభుత్వంలో అధికార భాషా సంఘం లేదు. మన తెలుగు గురించి మాట్లాడతారు సిగ్గు లేకుండా. తెలుగుదేశం పేరు పెట్టుకొని తెలుగు భాష గురించి మాట్లాడుతూ, రామారావు గురించి పొగుడుతూ, ఆయన బొమ్మ పెట్టుకొని ఓట్లు వేయించుకొని గెలుస్తూ తెలుగు భాషను కాపాడనప్పుడు మీకెందుకు ఎన్టీ రామారావు బొమ్మ ఎందుకు, తెలుగుదేశం ఇదెందుకు, చంద్రబాబు దేశమనో లేకపోతే లోకేష్ దేశమనో పెట్టుకోండి, మా లోకమని ఏదో పేరు పెట్టుకోండి. వద్దంది ఎవరు మిమ్మల్ని? తెలుగుదేశం అని పేరు పెట్టుకొని మీరు తిరిగి అర్హత కూడా మీకు లేదు తెలుగు భాషను కాపాడకపోతే.
మీతో మీ ప్రభుత్వంతో, ఎందుకంటే నిన్న మీకు ఓట్లేసాం. అప్పుడు జగన్ ఏదో కాపాడుతాడు తెలుగు భాషను అని చెప్పి ఆయనకు ఓట్లేసాం. ఆయన మొండి చేయి చూపించగానే మళ్ళీ నిన్న మీకు ఓటేసాము. ప్రతిసారి తెలుగు ప్రజలు, తెలుగు తల్లి మీ చేతుల్లో మోసపోతానే ఉంది. 30 ఏళ్లుగా మా బతుకులు మీ చేతుల్లో, ప్రతిసారి నమ్ముతున్నాం, నమ్మక ద్రోహం చేస్తున్నారు. సో కళాకారుడిగా మీరు ఈ నిరసనలో ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం లేదు సార్, ఇప్పుడు సూరన్నయ్య తెలుగుదండు ఆధ్వర్యంలో ఇది 2వ రోజు దీక్ష. సింపుల్గా మా ఉత్తరాంధ్ర యాసలో చెప్పాలంటే అప్పడాల తిన్నోడు పోయి తలుపు చెక్కలు తిన్నోడు వచ్చాడు. ఏదో జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం చేసేవాడు, కొంత సంతోషం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా చేయడం మానేసింది. సో మన భాష ఏదైతే ఉందో అది కాపాడడం కోసం అన్న ఇప్పుడే కాదు, అనేక పోరాటాలు ఉన్ని తెలుగు భాష మనుగుడు కోసం చేస్తుంటారు. ఆయన ఒక పాట రాస్తాడు. అమ్మావు చదువులు ఇప్పుడు సెల్లవు అన్నారు, అమ్మావు చదువులు ఇప్పుడు సెల్లవు అన్నారు, మమ్మీ డాడీ కాన్వెంటులు కావాలన్నారు, మన గుంటలు చదవలేక శతకలబడ్డారు, మన గుంటలు చదవలేక శతకలబడ్డారు, అయ్యో ఉట్టికి సట్టికి మధ్యన చెడ్డారు, మన ఊరు మారిపోయిందని సరదా పడదామా, మన బతుకు బాగులేదని బాధే పడదామా, మన ఊరు మారిపోయిందని సరదా పడదామా, మన బతుకు బాగులేదని బాధే పడదామా. కాబట్టి సూర్యనే చెప్పినప్పుడు తెలుగుదేశం అని పార్టీ పెట్టుకుని ఈరోజు తెలుగుకి ద్రోహం చేస్తే, చాలా అన్యాయం చేస్తే ఏం చెప్పాలో. ఇప్పుడు అధికారంలో ఉండేటప్పుడు, అధికారంలో లేనప్పుడు అద్భుతమైన హామీలు ఇచ్చి తెలుగు భాషను మేము చేస్తాం ఏదైనా చేస్తామని చెప్పి ఇప్పుడు కూడా ఆ అధికార భాషా సంఘం వేయలేదు వాళ్ళు. సో అది వేయాలని చెప్పి అతి త్వరగా మరి మాతృభాషని కాపాడలేని వాడు, ఎందుకంటే తల్లికి ద్రోహం చేసినవాడు అవుతాడు. సో అటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సూర్యనే చేస్తున్నటువంటి ఏ పోరాటమైనా ఒక ప్రజా కళాకారుడిగా నేను వచ్చి మద్దతు తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే తెలుగు భాషను మనం రక్షించుకుంటే, మన తల్లి భాషను మనం రక్షించుకుంటే మనం 4 కాలాల పాటు మనగలుగుతాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సూర్యానికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందేశ్రీ గారు నిన్న పరంపదించారు. సో సుమారు అంటే చిన్న వయసు అని చెప్పాలి, ఎందుకంటే 64 సంవత్సరాలు. మరి 64 సంవత్సరాలు, ఎందుకంటే అందేశ్రీ రాసిన పాట మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అనే పాట చాలా అద్భుతమైన పాట, ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన పేరు సంపాదించినటువంటి పాట. సో ఆ పాట ఆయన ఎప్పుడు ఇక్కడికి వచ్చినా, లేకపోతే నేను హైదరాబాద్ వెళ్ళినా, దేవిశ్రీ నీకోసమే రాసానయ్యా ఈ పాట, వందే మాత్రం పాడతాడు కానీ బాగుంటుంది, కానీ నీ గొంతులో ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆ పాట అని చెప్పి అనే ఒక పెద్ద మనిషి ఈరోజు మన మధ్య లేకపోవడం విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి రాసినటువంటి పాట, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, 100కో కోటికో ఒక్కడే ఒక్కడు, 100కో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉండడు కాని కంటికి కనరాడు, మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. కాబట్టి అందశ్రీకి కన్నీటి నివాళి అర్పిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ నమస్కారం. ఏదైతే మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. సో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పు తెలుగుదండు పనిచేయన సూర్య గారు చెప్తున్నారు. ఏదైతే ఆంగ్ల భాషకి ప్రాధాన్యం ఇస్తూనే మాతృభాష కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని పనిచేయన గారి సూర్య గారి మాటలో విన్నాం. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు మాతృభాషలోనే సబ్జెక్టులన్నీ కూడా కొనసాగించాలని, 6 తర్వాత నుంచి ఇంగ్లీష్ మాధ్యమాన్ని ఏదైతే తెలుగుకి ప్రాధాన్యం ఇస్తూ ఇంగ్లీష్లో కొనసాగించాలని వీరంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్ విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.